బాస్ పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. ప్లే ఆఫ్ రేస్ని మరింత రసవత్రంగా మార్చేసింది. ఆన్ బాస్ ఫైనలీ పంజాబ్ కింగ్స్ ఎన్నో మ్యాచ్లుగా ఎదురు చూస్తున్న విజయం వచ్చేసింది. ప్లే ఆఫ్ రేస్లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వరుస ఓటములకి ఫుల్ స్టాప్ పెట్టి చివరికి పంజాబ్ విజయం సాధించింది. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 196 రన్స్ చేసింది 6 వికెట్స్ నష్టానికి. జోస్ ఇంగ్లీష్ 76 రన్స్ దంచుకొట్టాడు. ఆయుష్ బదోని 18 బంతుల్లోనే 43 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో పీబీకేస్ టార్గెట్ 197 రన్స్. చెప్పాలంటే పంజాబ్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్కి చేరే అవకాశం, ఓడితే ఇక ఫినిష్ అంతే. అలాంటి మ్యాచ్లో ఆల్మోస్ట్ 200 పరుగుల టార్గెట్ని అది ఎల్ఎస్జీ ఓన్ గ్రౌండ్లో చేస్ చేయడం అంత సులభమైందేం కాదు. బిగ్ ఛాలెంజే. కానీ ఇక్కడ పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ బీభత్సం సృష్టించారు. యాక్చువల్గా పంజాబ్ ఓపెనర్స్ ప్రియాంష్ ఆర్య గోల్డెన్ డక్ అయ్యాడు. కూపర్ కొన్నోలి 18 పరుగులకే పెవిలియన్ చేరి పంజాబ్ ఫ్యాన్స్ గుండెల్లో ఓటమి భయాన్ని తెచ్చాడు. బట్ ఆ తర్వాతే మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది. ఒకవైపు ప్రభ్ సిమ్రన్, మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీంకి అత్యవసరమైన టైంలో అత్యద్భుతమైన బ్యాటింగ్ చేశారు. పంజాబ్ 7 మ్యాచ్లు పూర్తయ్యేసరికి 13 పాయింట్స్తో నిలిచింది. 13 మ్యాచ్లు పూర్తయ్యేసరికి కూడా 13 పాయింట్స్తోనే నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే మాత్రం పీబీకేస్ కేల్కతం దుకాణం బంద్ అయ్యేదే. కానీ ప్రభ్ సిమ్రన్, శ్రేయస్ అయ్యర్ కిర్రాక్ బ్యాటింగ్తో 140 పరుగుల బిగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పి వార్ వన్ సైడ్ చేసేశారు. ప్రభ్ సిమ్రన్ 39 బంతుల్లో 2 సిక్స్లు 7 ఫోర్లతో 69 రన్స్ బాది అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్ మాత్రం చివరి వరకు క్రీజ్లోనే నిలబడ్డాడు. పంజాబ్కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్కి ఓ సూపర్ సిక్సర్తో విక్టరీని అందించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ సిక్సర్తోనే ఐపీఎల్లో తన మొట్టమొదటి సెంచరీ కూడా నమోదు చేశాడు శ్రేయస్ అయ్యర్. ఫస్ట్ సెంచరీ, అది డూ ఆర్ డై సిచ్యువేషన్లో వచ్చిన సెంచరీ, ఒంటి చేత్తో టీంకి విజయాన్ని అందించిన సెంచరీ. మరి ఇంతకన్నా అయ్యర్కి హ్యాపీ మూమెంట్ ఉంటుందా చెప్పండి. సిక్సర్తో సెంచరీ బాది ఎట్ ద సేమ్ టైం మ్యాచ్ని గెలిపించి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అయితే పంజాబ్ ఈ గెలుపుతో ప్లే ఆఫ్ రేస్ని మళ్ళీ రసవత్తరంగా ఉత్కంఠగా మార్చేసింది. ఈ విజయంతో పంజాబ్ 15 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం నెంబర్ 4 పొజిషన్లో ఉంది. పీబీకేస్ కన్నా ముందున్న ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్ 18 పాయింట్స్తో ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయాయి. మిగిలింది ఒకే ఒక్క స్థానం. ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి పంజాబ్ తమ చేతిలో ఉందైతే చేసేసింది. లక్నోని ఓడించి 2 పాయింట్స్ సాధించి నెంబర్ 4లోకి వచ్చేసింది. బట్ ఆ పొజిషన్ కన్ఫర్మ్ కాదు. పీబీకేస్ ఇంకా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వలేదు. అది జరగాలంటే మిగతా టీంల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు కేవలం అదృష్టం మాత్రమే పంజాబ్ని ప్లే ఆఫ్కి చేర్చగలదు. పంజాబ్ అదృష్టం బాగుండి రాజస్థాన్ రాయల్స్ ముంబై చేతిలో ఓడి, అలాగే కలకత్తా నైట్ రైడర్స్ డీసీ చేతిలో ఓడితే, ఒకవేళ కేకేఆర్ గెలిచిన బిగ్ మార్జిన్తో గెలవకపోతే అప్పుడు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్కి చేరుతుంది. సో రేపే డిసైడ్ అయిపోతుంది ఎవరు ప్లే ఆఫ్లో 4వ స్థానాన్ని దక్కించుకునేది అని. మరి బాస్, మీరు ఏ టీం ప్లే ఆఫ్కి చేరాలి అని కోరుకుంటున్నారు? పంజాబ్ కింగ్సా, రాజస్థాన్ రాయల్సా, లేదంటే కోల్కతా నైట్ రైడర్సా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.